ఎందుకంటే చలివేంద్రం పెడదామని ఆలోచన వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ప్రయాణిస్తుంటారో ఉప్పల్ నుంచి వరంగల్ కానీ జనగాం నుంచి ఇటు వచ్చే వాళ్ళందరూ కూడా చల్లనీళ్ళతో తడపాలని చెప్పి ఆలోచించడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ పనులన్నీ కూడా చేస్తున్నప్పుడు ఇమీడియట్గా ఇంకొక ఆలోచన కూడా రావడం జరిగింది. కేవలం నీళ్ళే కాదు, మనం పెరుగన్నం లాంటిది కూడా పెడితే కూడా ఈ ఎండకి చాలా బాగుంటుందని ఒక ఆలోచన చేసి పెరుగన్నం కూడా పెట్టడం జరుగుతుంది. పర్ డే 5,000 to 6,000 మెంబర్స్ ఈజీగా తింటున్నారు. ఏదో పెరుగన్నం పెట్టాలంటే మామూలుగా పెట్టాలని కాకుండా మన ఇంట్లో వాళ్ళు ఎలాగైతే తింటారో క్వాలిటీగా, అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నెయ్యి కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్వాలిటీగా తీసుకొని పెట్టి దాన్ని ఒక ప్రొఫెషనల్ కుక్ని కూడా పెట్టి ప్రతిరోజు కూడా ఒక 10 మంది టీం మార్నింగ్ 5 గంటల నుంచి 11 గంటల వరకు పని చేస్తూ ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఎవ్రీడే కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. కేవలం ఇదే కాదు, అన్నగారు ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేశారు. గుళ్ళకి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి. అన్న సాయం కావాలంటే ముందుండే వ్యక్తి వల్లమల్ల ప్రవీణ్ గారు. గత 10 ఏళ్ళ నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాము. గత 3 ఏళ్ళ నుంచి కూడా మేము దగ్గరుండి కూడా అన్ని అన్నకి సహకారాలు అందిస్తూ ఉన్నాము. ప్రజలందరి ఆశీర్వాదం, అలాగే మీడియా మిత్రుల ఆశీర్వాదం కూడా కావాలని చెప్పి అన్న ఇంకా స్టేజ్కి ఎదగాలని చెప్పి కోరుకుంటూ మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. మాకు చాలా అనుభూతినిచ్చిందండి. ఎందుకంటే ఆయన చేసే సాయంలో మా వంతు సాయం మేము కూడా తోడ్పడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా అందరూ ఏం చెప్తున్నారంటే మేము ఒక 100 రూపాయలు పెట్టి కొనాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎండకి, కానీ ఇక్కడ ఫ్రీగా వస్తుంది, ప్లస్ ఎండ కూడా చాలా మంచిది అని చెప్పి తింటూ వాళ్ళ పార్సల్స్ లాంటివి కూడా తీసుకెళ్తూ ఆశీర్వదించడం అనేది చాలా మంచిగా అనిపిస్తుందండి మాకు. ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్స్ అయితే అన్న మాకు ఎప్పుడు గిరాకు ఉంటుందో ఎప్పుడు టైం ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ జొమాటో సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ బ్లింకిట్ కానివ్వండి, జొమాటో, స్విగ్గీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తిని వాళ్ళు ఆశీర్వించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. మన తమ్ముడు ప్రవీణ్ గారు మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆరోగ్యంగా అన్నీ ఇంకా అన్ని ప్రోగ్రాంలు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 రోజులు 100% సక్సెస్ఫుల్. మేము ఉంటుంది ఓల్డ్ సిటీ దాకా కూడా నాకు టాక్ వచ్చింది, అరే ఇట్లా పోతుంటే ఇక్కడ మంచిగా చలివేంద్రం కాడ పెరుగన్నం పెడుతున్నారు అని. అంటే నాకు ఒకసారి ఎవరో కాదే నా తమ్ముడు, నా దోస్తు, నా మిత్రుడు. ఏం లేదు, ఆయనకు అందరి వల్ల అందరు ఆశీర్వాదం ఇచ్చి ఇంకా ఆయన ఉన్నత పదవుకు చేరుకోవాలని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.